ఈరోజు ఆర్పన్పల్లిలో స్థానిక ఎలక్షన్లో క్యాంపెయినింగ్కు రావడం జరిగింది. ఇక్కడ గౌరవ పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారి మనుషులు ఆర్పన్పల్లిలో ఉన్న మా రాజు గారికి, అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి, అలాగే గ్రామంలో ఉన్న అభ్యర్థులను భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో కొట్లాడే హక్కు అందరికీ ఉంది, మాట్లాడే హక్కు అందరికీ ఇచ్చింది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం. వేం నరేందర్ అన్న, మీరంటే మాకు గౌరవం. ఎలక్షన్లో అందరూ పోటీ చేసే హక్కు ఉంది. ఎవరికి ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్ప భయప్రాంతాలకు గురి చేస్తే గెలుస్తామనడం అది మూర్ఖత్వం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, ఏమన్నా నెరవేర్చిందా అని చెప్పేసి నేను సూటిగా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నాను. ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవాళ వృద్ధులకు 2000 కాదు 4000 ఇస్తామని చెప్పేసి ఆసరా పెన్షన్ చెప్పారు, ఇచ్చారా? వికలాంగులకు 6000 ఇస్తామన్నారు, ఇచ్చారా? 15,000 రూపాయలు మా రైతు అన్నం పెట్టే రైతు బోనస్ ఇస్తామన్నారు, రైతు బోనస్ 500 ఇస్తామన్నారు, ఇచ్చారా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, అందరికీ చేశారా? ఇవాళ అంతేకాదు, మన స్కూటీలు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, నిరుద్యోగులకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, రైతు భరోసా అన్నారు, విద్యార్థి భరోసా కార్డు అన్నారు. ఇవన్నీ మొన్న ఊరియా చూసినావు కదన్నా, నువ్వు పెద్ద మనిషివి. ఊరియా వచ్చిందా? రైతులు ఎంత కోసపడ్డారో, చెప్పులు 1 కిలోమీటర్ లైన్లో పెట్టుకున్నారు కదన్న. మీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనిస్తున్నారు. అలాగే వరి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఏ పంటకైనా బోనస్ ఇంతవరకు క్లియర్గా ఇచ్చారా? ఇలా రైతు కష్టాలు, కరెంటు లేదు, కుక్కడి నీళ్లు తాగుదామంటే గోస, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆటో కార్మికులకు దారుణమైన గోస పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మీ కాంగ్రెస్ చేసిన ఘనత ప్రజలు గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో నిలబడి గెలవండి. ఎందుకు భయప్రాంతాలకు గురి చేయాలి? మేము 10 సంవత్సరాలు పరిపాలించాము. మేము ఎవరికైనా భయపెట్టామా? ఎవరికైనా చేశామా? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేశాం. మా అభివృద్ధి కనబడుతుంది ప్రజలకు. మేము ఇవాళ మీ మీద గౌరవం ఉంది. మున్సిపాలిటీ అన్నీ మేము చేస్తే ఒక జీవో కాపీ మీరు తీశారు, అది మీరు బహిరంగంగా చెప్పారు. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ ప్రజలను భయపెట్టడం, ఇంకా ఎన్ని సంవత్సరాలు భయపెడతారన్నా? 2 సంవత్సరాలు భయపెడతారు. తర్వాత పరిస్థితి ఏంటిది? కాబట్టి దయచేసి భయప్రాంతాలకు గురి చేయవద్దని నేను ఆర్పన్పల్లి అక్కలకు, అన్నలకు, ప్రజలకు, నా పార్టీ శ్రేణులకు నేను మీకు చెప్తున్నా. దయచేసి మీకు ఈగ వాళ్తే కాపాడుకునే బాధ్యత మాకే. భయపడకుండా మన రాజు గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మనం చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఎన్ని మాయ మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్నది. ఇవాళ ఎన్ని బ్రోకర్ మాటలు మాట్లాడారు. ఇప్పటికీ వాళ్ళకు ఇది అవట్లేదు. ఏదో జూబ్లీ హిల్స్లో గెలిస్తే మేము గెలిచినామని చెప్పేసి సంకలు గుద్దుకున్నారు. బల్పును చూసి వాపును చూసి ఏదో అన్నట్టు చేస్తున్నారు. అది కాదు. మీ మీద ప్రేమతోటో, కాంగ్రెస్ మీద దాంతో గెలవలేదు. అనిల్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయిండు. ఆయన మీద సానుభూతి ఉంది. ఆయన లోకల్ కాబట్టి ఏదో గెలిచిండు తప్ప మీ పార్టీతోటో మీతోటే కాదు. కాబట్టి దయచేసి ఎక్కడ నియోజకవర్గంలో కానీ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా కేసులు పెట్టిస్తున్నారు, జైలు పాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. కానీ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ ధైర్యంగా ఉండాలి, అధైర్యపడవద్దు, మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటామని చెప్పేసి నేను రాజు వాళ్ళ ఫ్యామిలీకి, అలాగే కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాం. బ్యాట్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో సర్పంచ్ క్యాబినెట్ను గెలిపిస్తారని చెప్పి ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఓట్లు అభ్యర్థించవచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ప్రయత్నంలో అనేక రకాలుగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే తత్వం ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అది ఎవరైనా కావచ్చు. నిజాంనే గల్లబట్టి బయటికి ఇచ్చినటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళేదో స్వర్గం నుంచి ఊడిపడ్డట్టు ఇక వాళ్ళే ఎల్లకాలం ఇక్కడ రాజ్యం వెళ్తామని అనుకున్నట్టు ఈరోజు మరి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల మీద అరాచకము చేయడం చాలా దురదృష్టకరం. వేం నరేందర్ రెడ్డి గారు అర్పణపల్లి గ్రామ ముద్దుబిడ్డ. ఇక్కడ గ్రామస్తులందరూ వారి మనుషులే, వారి బిడ్డలే అనుకోవాలి తప్ప వారి అనుచరులు వచ్చి మా పార్టీ అభ్యర్థిని బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఈ విషయం మరి వేం నరేందర్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, మరి వారి అనుచరులు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎవరు డైరెక్షన్లో చేస్తున్నారో మాకు తెలియదు. కానీ దయచేసి స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరిపేటువంటి బాధ్యత వేం నరేందర్ రెడ్డి గారే తీసుకోవాలి. స్వేచ్ఛగా మా పార్టీ అభ్యర్థి మంచిగా ఇంటింటికి పోయి ఓట్లు అడిగి అభ్యర్థించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎక్కడ కూడా అడ్డుకోకుండా మరి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వేం నరేందర్ రెడ్డి గారు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. గత 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చూసిన తర్వాత ఏదో గ్రామాన ఒక విప్లవం లాగా, అంటే ప్రతి ఒక్కరూ మాకొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఊరు కొడంగల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కొండారెడ్డిపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మరి స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ అభివృద్ధి పరుచుకుంటాము, మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ గెలవాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇత్తనాన్ని వేసి అణచాలే, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. గ్రామాలన్నీ 2 ఏళ్ల నుంచి సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక మొత్తం అనాథలైపోయినాయి, రాముడు లేని అయోధ్యలాగా మారిపోయినాయి. కాబట్టి ఇటువంటి ఈ సమయంలో మరి మంచి సర్పంచులు రావాలి. అది పార్టీలు ఏవైనా కావచ్చు, గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి సర్పంచులు కావాలి. 2 ఏళ్ల నుంచి ఏ అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా మా పార్టీ అభ్యర్థులను కోరుకుంటున్నారు, దాంట్లో తప్పేంది. కాబట్టి ఈ చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఏరుపెట్టి మరి ఇది వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా మరి శంకర్ నాయక్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ అర్పణపల్లి కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం ఉన్నాం. తప్పకుండా ధైర్యంగా మనం కొట్లాడదాం. జై తెలంగాణ.